బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన్ అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు షో చేయలేదు, తర్వాత బలం చూపించుకున్నారు. సస్తా ఉంది కానీ ఇంక అవకాశం రావట్లేదు అక్కడ. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, 2 వారాలు చూశాను. నాకు గొడవలు ఇవన్నీ వదిలేసారా? అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూసుకోవాలి, అది సెప్సిక్ అయింది. ఆ కై హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది, క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అగ్ని చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు. అయ్యో, రైస్ కూడా వెళ్ళి ముస్తి వచ్చేసి సారకున్నా. అవునా? లిక్విడ్ అంటాను. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉండడం? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చాడు. పవన్ ఏడ్చాడా? వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మ గారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు, అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన్ అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు షో చేయలేదు, తర్వాత బలం చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూసే సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, అందులో మంచిగా ఉంటారు, కలిసి ఎవరు బాగా తీసుకోదు.
బాగుంటుంది. కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఆ, ఈ సక్సెస్ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చినట్టు మా ఫోన్లో ఉన్నారు. ఆ, ఆ, సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ, ఆఫ్టర్ జాయిన్ చేశారు. ఆ. జాయిన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్దబాబు వచ్చారు. పెద్ద అబ్బాయి వచ్చాడు US పెద్దబాబు నుంచి. వచ్చారు. ఆ, ఓకే వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. ఎక్కడ 3 గంటలు చేశారు ఓకే ఓకే ఆపరేషన్. ఓకే అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంటికి తీసుకొస్తారు. ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఓకే ఓకే మా పెద్దబాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి పెద్ద ఓకే బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే ఈ న్యాయం సంత కట్ చేశారు కదా, ఆ, ఒక 1% అన్నారు సంవత్సరం. ఓకే ఓకే కాబట్టి కొద్దిగా రైస్గా సరిగ్గా రావట్లే మాట. కొంచెం ఇబ్బంది ఉందా? ఓకే. ఇంకా కొద్దిగా ఫుడ్ లేదు అమ్మా. అసలు రావే. అయ్యో అయ్యో. రైస్ కూడా మంచిది మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటల కూడా ఇదే. అవును, లిక్విడ్ అంతాను. అచ్చా, ఫుడ్ ఏమి తినరా? దాని గురించి అన్న బాధపడి ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఆహా, సంవత్సరం ఫుడ్ కనుక తెలియదు. వారంగా చచ్చిపోయాను. ఓకే. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అచ్చా అచ్చా, అంటే జాగ్రత్తగా వెగ్గేసుకున్నాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫ్రీగా ఎలా ఉందో వెగ్గేసుకున్నాను. అయ్యా, కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, పులుపు, మిల్క్ మసాలా అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే? చూసుకోండి. ఇవన్నీ ఏమి తెలీదు పాపం. తెలీదు. అసలు 5 రోజులు 5 రోజులు 6 వరకు ఇంటికి తిరిగి వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన వాయిస్ చూసినా సరే నేను తగ్గిందాక షుగర్ సైన్ చెప్తాను. అచ్చా అచ్చా అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. అచ్చా అచ్చా ఫ్రీగా నేను షుగర్ వెగ్గేసుకున్నాను. అచ్చా అచ్చా. ఏమైందమ్మా? 4 క్యాన్సర్. పన్ను ఇది నీకా? అచ్చా పన్ను యాజ్ చూపించుకున్నా. అచ్చా. అది సెఫ్ట్ అయింది. నేను అందులో అన్ని వాయి కానీ 4 నెలలు వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నా. అనుకున్నాను అచ్చా. ఇవి కూడా కానీ బాగా చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ, ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అన్ని చేసేదన్నారు. అయ్యో అయ్యో అయ్యో. ఓకే. అప్పుడు ఇంకా హైదరాబాద్ దూరం అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే. ఈ ఏదో పరికరంతో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. అచ్చా అచ్చా అచ్చా. తీసుకొచ్చిందని అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే. ఈ అది అర్థం అనుకున్నాను, కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే నెయ్యమాట. అమ్మ, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి వెళ్ళడమే? మా అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను. నేను వాడు చూశాను. నాకు మరి ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? బాబు అనిపించింది. సరదా ఇంకా ఇంకా చనిపోయాను. సరదా బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు. పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదు అన్నది, ఇక తీసుకుంటాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని గ్యాస్కి చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వెయ్యనమాట. వదిలిగా అవ్వడే దాంట్లో ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ, మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసా? ఎందుకు తెలియదు, తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తున్నాను? జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాము, ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే. కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి చాలా ఇష్టం, బాగా ఇష్టం ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్. అదే మరి ఎంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షి చేసేవారు, ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు నేను రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది తెచ్చకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. వెయ్యారు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాను, ఇలాగ సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేరుతారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెస్ ఇచ్చారు, చాక్లెట్. మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెళ్ళయ్యాక అది చెల్లి చేయడం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు చూడ కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకున్నాను, అది మీ ఆశే. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కి ఏంటి తల్లిదండ్రులకి ఏంటి మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసి ఇవ్వడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా, మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు అయితే చాలా చూసాం. బయటకు వచ్చాము ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీ అవసరం. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడదు అని స్నేహంగా ఉంటారు. అనుకోవైతే అంతే తప్ప వ్యవసాయ ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంతకంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంతక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా జాలి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడమే చేసుకోమంటే చేసుకుంటాను, లేదు చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను. ఆ ఆలోచన ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. జబ్బు చేస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నాను. నేను వాళ్ళకి ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను. ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్, గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేకపోతే ఇలా అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేస్తే విశ్రాంతి సరే నేను చేశాను. చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నత స్థాయి శిస్తు సుఖాలు మేనేజర్ జొన్నెల్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నారు. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయలు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి. తెలివైన ఫస్ట్ కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 3 సార్లు నేను యోగి చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు
తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు పెడతాను, ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో. ఎన్నో ఏడుస్తున్నాడు, బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అదేదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే. మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూలోని కిందకి కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పి మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. మీరేమంటే అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్ని తెలుసు. తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి అసలు. నాకైతే అనిపించింది, వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను, చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇలాగైంది ఈ పరిస్థితి అని. ఇప్పుడు ఆడు బయటకు వచ్చినా బతకగలడు, బతకలేడు అని ఏం కాదు కదా. ఆడు గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది, జరిగినంత మాత్రాన మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది. మీకు మీరమ్మా బాధపడ్డారు? ఎందుకు బాధపడ్డారు? దీనికి కూడా సైలెంట్ నవ్వుతారు ఏంటమ్మా? మీరేమనుకున్నారు మామూలుగా చూసినప్పుడు? చెప్పండి, మాట్లాడతారని విన్నాను. ఏంటి సైలెంట్? నేనేం అనుకోలేదు అనుకో, బాధపడ్డాను. పిల్లాడిని ఇలా నువ్వు మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఏంటి అని బాధపడు. కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ వస్తుంది. బాధ వస్తుందా? అందుకే ఆపుకుంటున్నారా? మాట్లాడరా మీరు నార్మల్గా? తక్కువ మాట్లాడారు. ఏం పర్లేదు, మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. మీరే మంచిగా మాట్లాడతారని విన్నాను నేను. ఎందుకు సైలెంట్ అయిపోయారు? సిగ్గుగా చూసి కొంచెం బాధ వచ్చిందా? మరి ఏడ్చారా లోపలికి వెళ్ళగానే? ఏడిపోయిన రాలేదా? మంచి ఆనందం వచ్చిందా? నాకు అకారణమైన బాధ కలిగింది. కాకపోతే ఏంటంటే సరిగా సభ్యులు ఏదో జరిగింది, సగవాళ్ళు ఎప్పుడు సరిగ్గా అవ్వవు. ఏం శాస్త్రంలో కూడా ఇవి చూస్తే వాళ్ళ మీద సమస్య పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ సబ్సిడీ లేదు. అలా చాలా గౌరవంగా చేశారు. ఇది కూడా వాళ్ళ మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను. కాకపోతే మా సినిమా చేసిన ఎప్పుడు చూసానంటే నేను వాయిస్ హోమ్స్ చూసాను. వాయిస్ హోమ్స్ ఎప్పుడు చేశాడు, అదే నేను ఫస్ట్ టైం సోషల్ వేస్తాం మా పవన్. ఇప్పుడు ఏడు ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. ఊహించుకుంటున్నారమ్మా? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కువ అందరూ తిడుతుంటే ఏమనిపిస్తుందమ్మా మీకు హౌస్లో? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుందా? ఓకే. ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక ఆలోచించుకో. సరే మీరు ఏడవకండి అమ్మా, అది అంతా జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏదైనా మన మంచిగా అని ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోలేము. మీరే పెద్దోళ్ళు, నేను మీకు చెప్పేంత ఇది కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అలా మోకాళ్ళ చాలా మంది బాధ కలుగుతుంది. అవును, మా వాళ్ళందరూ బాధపడ్డారు, ఒకళ్ళేంటి మొత్తం అందరూ బాధపడ్డారు. వయసు వాళ్ళు కూడా అదేదో చాలా మంది చేశాను అలాగే, అది చాలా తప్పది. అది చేసేసి అందులో శక్తి వేశారు, ఫ్యాషన్ సానుభూతి జరిగింది, అది సంతోషపడ్డాను. వారి మనుషులను తెలుసుకున్నాను, సరిగ్గా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనుషులను తెలుసుకుంటారు అని చెప్పి సంతోషపడ్డాను. సరిగ్గా మీకు ఎప్పుడైనా సలహాలు అడుగుతాడా? ఏం చెయ్యాలి, ఏం చేయాలి? అలాగే ఏ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు బాగా, వాళ్ళ అన్నయ్యతో బాగా సెట్ చేసి. ఇంట్లో వాళ్ళని ఎవరిని అడగరా? ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వేరే. మిమ్మల్ని ఏం అడగరా? మీరేం చేయరా? మీరు మామూలు మాట్లాడరా పవన్తో? ఏం మాట్లాడతారమ్మా ఒకసారి చెప్పు, మాట్లాడరా? బాబు దగ్గర ఉన్నాం కూడా 2 నెలలు ఉన్నారా? చిన్న బాబు దగ్గర జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని చేసుకొని రా. మీరు నార్మల్గా రోజు పవన్తో ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారా?
ఫోన్లో మాట్లాడి స్లోగా మాట్లాడతాం. స్లోగానే ఏదైనా మాట్లాడాలి కదా, అంత సైలెంటా మీరు? అయ్యయ్యో. మరి గంట సేపు ఏం చేశారమ్మా లోపల? మామూలుగా కూర్చొని అంతే ఆ 2 ముక్కలు మాట్లాడి కూర్చున్నారా? మామూలుగా కూర్చొని చేస్తున్నాను ఆయన ఫస్ట్ పట్టుకొని ఏం ఇలాగా. చెప్పు ఎలా మాట్లాడారు ఎలాగానే పట్టుకున్నాము, చేస్తున్నా, హ్యాపీగా ఉన్నాము అన్న. ఇల్లంతా చూసారా? మొత్తం హౌస్ అంతా చూసారా? చూసాం. ఫస్ట్ టైం కదా? ఉన్నారు, అన్ని రూములన్నీ చూపించారా? చూపించి ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని ఇది గేమ్లో ఫోకస్ పెట్టాలి కదా అని ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి కప్పు తీసుకుని వస్తానని చెప్పాడా? చెప్పి కప్పు తీసుకొని రానన్నా చెప్పారా? మీరే చెప్పారా? మరి అన్ని చెప్పారు. అదే అనుకో అందరూ నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నాను అన్న. ఇప్పుడు కప్పు అనేసరికి హుషారు. ఓకే. మీ అబ్బాయిని హౌస్లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు? లోపల పర్సన్ ఎవరు? అంటే అతను ఎవరు? హిమాని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ అనుకున్నాడు. అదేంటదండి? అంటారేమో. ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని? అవును, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ మీ అబ్బాయిని ఏడిపిస్తుంటాడు, చూసారా? అది ఏమనిపించి సేమ్ ఉందా వాయిస్? సేమ్ మాట్లాడుతున్నాడు. కామెడీగా చేస్తాడు, కామెడీగా ఉంటాడు. బాగుందా? నవ్వు వస్తుంది కదా? ఏం బాధ ఏం లేదు కదా ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటే? అవునమ్మా, ఎందుకు ఇమాన్యుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు? అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు కదా అని. అచ్చా, ఇంకెవరు లేరా హౌస్ లో ఫ్రెండ్స్? కళ్యాణ్ ఉంటాడు, అందరూ సరదాగా ఉంటారు ఎక్కువ. చెప్పండి చెప్పండి, చెప్పండి. ఫ్రెండ్స్ గా అందరూ ఫ్రెండ్స్ గా ఉండమ్మా అన్నాము, వచ్చారు. అందరు మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మీకు అంకుల్ ఎవరు మంచిగా మీ పవన్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్ లో? హౌస్ లో అందరూ సరదాగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అది అప్పుడప్పుడు గొడవ సహజం, అది తప్పదు. గొడవ ఇంకా మన తెలుగు మీద పడలేదు. అది సమయం అయ్యేది కొట్టుకొని వస్తున్నారు కదా, అది మరీ ఘోరం. మీరు అది కొట్టుకోవట్లేదు, సరదాగా ఉంటున్నారు, అడుగుతున్నారు, కలిసిపోతున్నారు. అది బాగుంది. అందరూ బాగానే ఉంటున్నారు. అంటే మనం అందరం తెలుసుకోవాలి, సమస్యలు తెలుసు. అందరూ వాటిని టీవీగా చూస్తున్నారు కదా, జబర్దస్త్ చూసాను, అందరూ పని గారు అందరూ చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ వాడుతున్నారు, సరిగ్గా వాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, చాలా బాగుంటున్నారు. ఎవరి అనుభవం